PSLV-C62 ప్రయోగంలో సాంకేతిక లోపం 4వ దశలో శాటిలైట్ తో తెగిన సంబంధాలు డేటాని విశ్లేషిస్తున్నామన్న ఇస్రో చీఫ్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాక్. 5 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఐటీ అధికారులు బినామీ యాక్ట్ కింద ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం. నల్లమల సాగర్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ. ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కార్. ఢిల్లీలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమరావతి రైతులకు తీపి కబురు. 1,00,000 రుణమాఫీకి సీఎం ఒప్పుకున్నారు. కౌలు కూడా పెంచుతామన్న నారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికుల ధర్నా. ఇటీవల ఇచ్చిన సర్క్యులర్ల రద్దుకి డిమాండ్. పెండింగ్ జీతాలు చెల్లించాలని నినాదాలు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ వేస్ట్ శానిటేషన్ డ్రైవ్. ప్రత్యేక వాహనాలు కౌంటర్ల ద్వారా సేకరణ. అన్ని జోన్లలో మైక్ల ద్వారా విస్తృత ప్రచారం. విజయవాడ దుర్గగుడిలో అపచారంపై చర్యలు. అర్చకుడు పూజల విభాగాల ఉద్యోగులకి మెమోలు. వివరణ ఇవ్వాలని ఆదేశం. విశాఖలో ఆర్టీఏ అధికారుల స్పెషల్ డ్రైవ్. 6 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు. నిబంధనలు పాటించినందుకు 30,000 ఫైన్. సంక్రాంతి కోసం సొంతేళ్లకు జలం. హైదరాబాద్ విజయవాడ హైవేపై రష్. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ. 3వ రోజు విజయవాడ బస్టాండ్ లో రద్దీ. సొంతూళ్లకు వెళుతున్న జనం. ఇప్పటి వరకు 4 లక్షల మంది జర్నీ. నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. 7 రోజుల పాటు వైభవంగా నిర్వహణ. రేపటి నుంచి వాహన సేవలు. వేములవాడలో భక్తుల రద్దీ. భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. కోడె మొక్కల కోసం బారులు తీరిన భక్తులు. కుకట్పల్లిలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు. 7 ప్రైవేటు బస్సులపై కేసు నమోదు. బైకులు తరలిస్తున్న బస్సు సీజ్. పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం. కడప జిల్లా కలెక్టర్ సీరియస్. 11 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు. పటాన్ చెరు టోల్ గేట్ సమీపంలో తనిఖీలు. 93 కేజీల గంజాయి స్వాధీనం. సోలాపూర్ కు చెందిన 3 అరెస్ట్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో తనిఖీలు. 4 కిలోల గంజాయి స్వాధీనం. పోలీసుల అదుపులో 3. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు. ఢిల్లీ చేరుకున్న విజయ్ కాసేపట్లో విచారణకు హాజరు. అహ్మదాబాద్ లో కైట్ ఫెస్టివల్. పాల్గొన్న ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్. పతంగులు ఎగరేసిన 2 నేతలు.